ఫిల్మ్ చూడొచ్చు. గోడ దూకి లోపలికి వచ్చినటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ఇట్లా పెద్ద ఎత్తున చూడొచ్చు. ఈ వెనకాల వైపు నుంచి వందలాదిగా వచ్చేటువంటి వాతావరణం మనం పరిస్థితి గమనిస్తున్నాం. పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గోడ దూకి వచ్చేటువంటి పరిస్థితి. కొన్ని వందల మంది ఇక్కడికి లోపలికి వస్తున్నారు. అయినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర కనీసం ఒక ముగ్గురు నలుగురు కూడా లేరు ఇక్కడ పరిస్థితి. ఆయన వచ్చినప్పుడు భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు సంబంధించినటువంటి బాధలు వినడానికి, రైతుల్ని కలవడానికి వచ్చినప్పుడు కొంత వాళ్ళతో మాట్లాడడానికి తోపులాటలు లేకుండా ఉంటే వినడానికి వీలవుతుంది. రైతులు ఎవరున్నారో రైతులు వాళ్ళు వర్షన్ చెప్తారు. అలాగే ఇక్కడ కూలీలు కూడా ఉన్నారు. కూలీల సమస్యలు, కూలీల ఇది ఉంది. తర్వాత ఈ షెడ్లు ఏదైతే మామిడికి సంబంధించినటువంటి మ్యాంగో మండికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు ఉంటాయి. అలాగే ఫ్యాక్టరీ వాళ్ళు ఉంటారు, ఫ్యాక్టరీలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అంటే ఈ జిల్లాకు సంబంధించి మనకి మామిడి సంబంధించినటువంటి తోతాపూరి ముఖ్యంగా మనం చూడొచ్చు. ఆ తోతాపూరికి సంబంధించినటువంటి దీంట్లో ఇక్కడ ఇప్పుడే చూడొచ్చు ఎంతమంది అక్కడెక్కడ లోపల వందలాదిగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇక్కడ రైతులైతే ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. వాళ్ళని ఎవరు పోలీసులు కూడా డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళ వర్షాన్ని వాళ్ళు చెప్పడానికి కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏది ఏ రేటు పలుకుతా ఉంది, ఏది ఏ రేటు పలకడం లేదు, ఏం చేయాలి, ఎలా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలంటే కేంద్రం ఎలా సహకరించాలి, రాష్ట్రం ఏం చేయాలి అనేటువంటి అనేక అంశాలు కూడా చెప్పచ్చు. చెప్పండి, మీరు జగన్ వస్తే జగన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, జగన్మోహన్ రెడ్డి గురించి మేమేం విన్నవించున్నామంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో 10 రూపాయలు తగ్గిన దాఖలాలే లేవు. మామిడికాయలు పనికిరాని మామిడికాయ కూడా 10 రూపాయలు 20 రూపాయల మంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 1 ఇయర్ పాలనలో మామిడికాయ ఇక్కడే కాదు, చిత్తూరు చూడండి, దామరశేరు చూడండి, ప్రధాన పంట రైతుకి ఇదే ఆధారం. చెరుకు, మామిడికాయ ప్రధాన పంట రైతులకు మా చిత్తూరు జిల్లాలో. అట్లా మామిడికాయ రైతులు 3 లోట్లు ఎందుకు ఆ విధంగా పారేయాల్సి వచ్చింది? వీళ్ళంతా సిండికేట్ అయ్యారండి. జ్యూస్ ఫ్యాక్టరీ సిండికేట్ అయ్యారు.
రైట్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్లోకి వైసీపీ